సరే కోడలు మేము మీద తేవాలా లేకుంటే మొత్తం మనకి గెడాలు పెట్టలేము ఆ కూలి పెట్టలేము. జరగానే ఫోన్ చేస్తా. హలో అనే ఎడన్నా కోడలు దొరుకుతావా అన్న? మంచి మంచి మిమ్మల్ని చూడు, మంచి గెడం పోవాలా, మొత్తం ఇంకా గెడం పోవాలి, బండి పోవాలా, అన్నీ పోవాలా చూడు. కోడలు కావాలా? మీ ఊళ్ళోనా? సరే సరే రేపు వస్తానులే. ఈరోజు వస్తానులే. సరే సరేలే. ఎద్దులేమో పోయే బాబు, ఎద్దేమో తన్నీకి వస్తుంది, అదేమో పొసినకి వస్తుంది. వాటిని అమ్మి పాడేళ్ళరా అయినా అమ్మి పాడేయకుండా పని కాదు. పోనే బాబు, ఎద్దు గెడం పోవు, బండి పోవు, కొడుతులు సానకుండా అనవసరంగా తెచ్చుకోండి. ఇంకనా ఎద్దులు అంతా అవునా? అంత చూడనా ఇది అంత చూడు, కానీ ఎద్దు పొసినకి వస్తుంది, వద్దు తన్నీకి వస్తుంది. మళ్ళీ ఇది పోత పోత పనుకుంటుంది. మళ్ళీ నువ్వైనా ఎట్లా అమ్మేటట్టుగా చేయనా? మళ్ళీ అమ్మేసా కానీ మళ్ళీ ఏమన్నా నాకు ఇంత 5,000 ఖర్చు అవుతుంది చూడు. మళ్ళీ 5,000 దాకా చూసుకుంటే నేను నీకు 10,000 దాకా అమ్మిస్తా. అట్లే కానీ ఇస్తా 5,000 ఇస్తలే. నువ్వు ఎద్దులోటి మంచిగా అమ్మేటట్లుగా చేయి. మళ్ళీ సరే సరే అమ్మిస్తా కానీ మంచి ఇక్కడ మన ఊరు దగ్గరనే వస్తున్నాడు. అమ్మ వచ్చినాక అంతా మాట్లాడతానులే. కోడలు బాగున్నా కదా? ఎట్లయినా సరే 1,30,000 పడేను. ఈసారి కోడలు మంచిగా తీసుకోవాలా, మంచిగా ఆడవేనాడు. మళ్ళీ చెప్పండి మళ్ళీ రేటు ఎంతకి ఇస్తావు, ఎంత లేదు? అదేం లేదన్నా, నేను బేరగానికి అమ్మేసినాను ఎద్దులో అయితే. మళ్ళీ లేడుగా బేరగా లేడుగా ఎక్కడ పోయినాడు? ఇప్పుడే బయటికి పోయినాడన్నా, గడ ఊళ్ళోకి పోయినాడేమో. మళ్ళీ ఇంటికాడ పోయి తిన్నికి పోయింటాడు. అలా నమ్మేస్తారన్నా ఏమన్నా అన్నీ నీకు అమ్మినాడంటే ఎద్దుల్ని అవన్నా మంచి ఇప్పుడే అమ్ముతాయి నాకు అమ్మినాడు. మళ్ళీ చూసుకో ఎద్దులు మిమ్మల్ని చూడు. పండ్లు ఇంకా వచ్చలేవు, ఎద్దుకి పండ్లు వచ్చలేవు, చూపిస్తా. తుంతుకులాడుతుంది ఎద్దు. మళ్ళీ ఎంతకి ఇస్తావన్నా ఎద్దులని? 1,30,000 ఇస్తావు చూడన్నా, అంతగానే ఎక్కువ రా ఎద్దుకి. ఏమన్నా అంత దగ్గర వేస్తూ 1,30,000 అనబట్టావనా? 1,10,000 ఇస్తా చూడు. నేనే కొనేది 1,10,000 కొట్టాడు. మళ్ళీ నువ్వు 1,10,000 కడితే నేను ఆడేస్తాను. వదిలేను బేర కానీ మొత్తానికి 1,20,000 తీసుకోగా, ఫైనల్ ఫిక్స్ రేటు. సరేలేనా, మళ్ళీ రేపు పట్టుకోమ్మా ఎద్దులని. బాగుపోతా కదా ఎద్దులైతే, గిడ మొత్తం ఇంకా బండి గిన్నె అంతా పోతా కదా కోడలు. సరే సరేలే. అలా అదే కోడలు పాకుంటే అప్పుడు నా దగ్గర రాబ్బా, నా దగ్గర నమ్ముకోమంటే తీసుకో, నమ్ముకుని లేకపోతే తీసుకో, నాకు అంతే. ఎద్దులు గిడము ఎట్లా పోతాడు కోడలు, ఏ లెక్కలు మారుతాడు నువ్వు? బండి కడితే మళ్ళీ ఉడుకుతాయి. తర్వాత గిడం మొత్తం ఇంకా నీకు ఇంకా 10 ఎకరాల్లో పాయమైనా పాసుకొని వస్తాయి. ఇప్పుడు కోడలు కాబట్టి ఇంకా అంతా చూసుకుని చూడు. మళ్ళీ సరేనా, బాగోతాయి చూడు. అడ్వాన్స్ 1,000 రూపాయలు ఇచ్చినాను చూడనా, ఇంకా మిగిలేటివి ఇస్తాను. మళ్ళీ మంచి రోజు ఉన్నప్పుడు ఎద్దులు పట్టుకోతా, సరేనా? సరే మళ్ళీ చేస్తా. మళ్ళీ నీ అప్పుడు 1,00,000 రూపాయలు పడ్డాడే, నీకు 20,000 లాభం ఇచ్చినాను. మళ్ళీ ఇంకా 5,000 ఇస్తే నేను ఇంకా పోతా. మిగతా పైసలు అవించి రేపు వచ్చి ఇస్తా చూడు. బాగా లాభా కోడలు లేకుంటే విత్తనం మనం ఏడగితుంటుంది అనలేదు. 20,000 లాభం వచ్చాయి. ఎట్లా ఇంకా మంచిగా 5,000 ఇస్తే మనం ఇంకా 15,000 అని వస్తాయి. ఏమసి కోడలు పోతా అని కొనుక్కుంటే కోడలేమో పొచ్చునికి వస్తుంది, తన్నికి వస్తుంది, పోతా పనుకుంటుంది. ఇద్దరు కలగ కోడలు కలగకుండా ఊక అనవసరం తెచ్చుకుంటా కోడలు. ఊక 20,000 నష్టం పోతే 1,20,000 నష్టం అవుతుంది. ఊక బేరగానే ఫోన్ చేస్తున్నాను.
స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు మంచిది. స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం కలగకుండా. స్విచ్ ఆఫ్ వస్తుంది రా ఆయన. మన ఇంకా 1,20,000 ఇంకా నష్టమైనట్టే. ఇంకా